హాయ్ అండి, ఈరోజు నేను పల్లీల చట్నీ ఎలాగో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను కళాయి పెట్టుకున్నానండి. వేసుకున్నానండి. కళాయిలో వేడెక్కిందండి. పచ్చిమిర్చి ఒకటి, 2 వెల్లుల్లి, కాస్త ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఆవాలండి. ఇవి కాస్త వేగనివ్వాలండి. అయిపోయిందండి. మిక్సీ జార్లోకి తీసేస్తున్నాం. కొత్తిమీర అయిపోయింది. మిక్సీ జార్లో తీసేద్దాం. మిక్సీ జార్లో తీసుకున్నాం కదండి. చిన్నది చింతపండు, పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొద్ది సాల్ట్ వేసుకోవాలండి. కొద్ది వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఒకసారి స్పూన్తో కలుపుకుందామండి. అయిపోయిందండి. మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఇలా వచ్చిందండి. సాల్ట్ అన్నీ సరిపోయండి. ఇప్పుడు చట్నీకి పోపు వేసుకుందామండి. కాస్త మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి ఇదంతా కలుపుకోవాలండి. పోపు అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తాను. చట్నీలో పోపు వేసుకుందామండి. పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. దీనికి నేను దోశలు వేసి చూపిస్తానండి. రెడ్ చట్నీ అండి. ఆనియన్స్, ఎండుమిర్చి, చింతపండు వేసి పచ్చిది మిక్సీలో పట్టానండి. ఇది దోశకు బాగుంటుందండి. కాస్త ఆయిల్ వేసుకొని రెడ్ చట్నీ చేశాను కదండి, దోశ మీద అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేయాలండి. టేస్ట్ అయితే మాత్రం బాగుంటుందండి. తీసుకుందాం. అయిపోయిందండి. దోశ పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. సో చూసారు కదండి వీడియోని. మరిన్ని రెసిపీస్ కోసం మా కేకే రెసిపీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.